మీరు పార్టీకి సంబంధించి చాలా పార్టీ ముందుకెళ్లాలన్న ఆలోచన ఒక సహృదయంతో ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, మీరు ఇక్కడ తప్పు చేశారు, మీరు మార్చుకోండి అని చెప్పటం అనేది ఒక నెగిటివ్ ట్రెండ్లో వెళ్తోంది, నెగిటివ్ ఆస్పెక్ట్లో వెళ్తోంది. జనం ఆ రకంగా, పార్టీ వాళ్ళు ఆ రకంగా ఆలోచిస్తున్నారన్న ఆలోచన మీలో రాలేదా? ఇప్పుడు కూడా మీకెవరు కూడా అలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదా? మీరు చెప్పేది కరెక్టే అని చెప్పారా? మా పార్టీ వాళ్ళు కూడా చెప్పినారు. అవునయ్యా, మా పార్టీ వాళ్ళు చెప్పినారు. నువ్వు చెప్పేది నవ్వుతావు, 100% కరెక్ట్ నువ్వు చెప్పింది. అన్నకు అంటే కొంతమంది శాసనసభ్యులు కూడా చెప్పారు, నాకు తెలుసా. అదే అందుకుతున్నాను మేము అన్నకు చెప్పలేనటువంటి విషయాలు నువ్వు ప్రజలకు చెప్తున్నావు, తద్వారా అయినా సరే కొద్దిగా ఏదైనా మార్పు ఉంటుందేమో. డైరెక్ట్ గా నాకు వైఎస్ఆర్సీపీ మా పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు 5-6 మంది ఫోన్ చేసి చెప్పినారు నాకు. మా మైండ్ లో ఏం రన్ అవుతుందో నీ మైండ్ లో అదే రన్ అవుతుంది, బట్ మేము బయటికి చెప్పలేకనో నువ్వు బయటికి చెప్తున్నావు అన్నారు. ఏం కావాలి అంతకాడికి? మా పార్టీ ఎమ్మెల్యేలే కదా, అయ్యే తెలుగుదేశం వాళ్ళు అంటే బీజేపీ అభ్యర్థులు కాదు కదా, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మా మైండ్ లో ఏది రన్ అవుతుందో మేము ఏది అన్నా చెప్పాలనుకుంటున్నావో నువ్వు అదే చెప్పినావు అని చెప్పినారు. ఇంకేం చెప్తావు దానికి? కొంతమంది ఓడిపోతారన్నా పక్క నేను చెప్పి నువ్వు గెలిచిపోతావు అన్నా వంగ దోసుకోమేడు కంటికి కనబడుకుంటా. 2వ రౌండ్లోనే బయటకు వచ్చారు, 3వ రౌండ్ కన్నా కూడా. 2వ రౌండ్ సగంలోనే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కిషోర్ గారు. సరే సీమరాజు గారు, వైబ్రెంట్ టీవీకి వచ్చారు కాబట్టి అసలు మీరు నిజంగా ఒక విషయం నాకు చెప్పండి. ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నారో, ఎన్నికలు జరిగిన తర్వాత మీరు అనుకున్న ఫిగర్ ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? 9 నవరత్నాలు ఇచ్చినాం కదా, 9 వచ్చాయి. నవ్వు అంటే 9 కదా, 9 అంటున్నా 11 వచ్చాయి. అయినా 175 వైనాట్. ఎందుకు రజని? ఏం రజని ఎందుకు గెలవకూడదు? రజని ఎందుకు గెలవకూడదు? కుప్పం ఎందుకు గెలవకూడదు? మంగళగిరి ఏమి, పిఠాపురం ఏమి? అయ్యా, పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ కిషోర్ అన్న ఓపెన్గా చెప్తున్నాను నేను. పిఠాపురం మీద పెట్టినటువంటి శ్రద్ధ పక్క నియోజకవర్గాల మీద, ఒక 10 నియోజకవర్గాల మీద కానీ పెట్టుకుంటే 10లో ఒక 5 అన్నా గెలుచున్నాం. ఏడలేని స్క్రాప్ అంతా పిఠాపురంలో దించి చలివిడిగా డబ్బులు చల్లి మద్యం ఏర్లీ పారిగా పోసి ఏం చేశారు? ఏమైంది? నేను ఆ రోజే చెప్పిన 40,000 మెజార్టీ నుంచి 65,000 మెజార్టీలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు పిఠాపురం నుంచి. వద్దన్నా మనకు ఈయన ఇక్కడ పెట్టే శ్రద్ధ పక్క నియోజకవర్గం మీద పెట్టు అని చెప్పి నేను ఓపెన్గా చెప్పిన. ఆయన 8,000 మెజార్టీతో గెలిచినాడు, నేను ఊహించేందుకన్నా ఎక్కువే గెలిచాడు. మరి ఏమైంది? నేను ఆ రోజు దాంచే అన్న మేలు కోరేటువంటి వ్యక్తినే, చెడ్డ కోరే వ్యక్తిని అయితే కాదు, కోరను, అది జన్మకు జరగదు. అన్నకు మంచి జరగాలనేటువంటి సంకల్పంలోనే ఉండేది. కానీ మీరు పార్టీకి తీవ్రంగా నష్టం చేశారు, దానివల్లే పార్టీ ఈ రకంగా ఉంది అని చాలామంది బాధపడుతున్నారు ఇప్పటికీ. మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం? నేను ఈరోజు ఒక 6-7 నెలల నుంచి మాట్లాడింది కన్నా, ఒక 2023 స్టార్టింగ్లో కన్నా మనం కన్నా ఇదే అన్నకన్నా చేరవేసి ఉంటే ఈరోజు మనకి పరిస్థితి, ఈరోజు మనకి బతుకోవచ్చు ఉండదు. మాట్లాడినటువంటి భాష ఎట్టున్నది నా కిషోర్ అన్న? ఆలోచన చెయ్యి. మంత్రులు ఏ విధంగా మాట్లాడారన్నా? నిండు సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణితో ఏం పన్నా, పవన్ కళ్యాణ్ గారి పిల్లల విషయంతో ఏం పని అయ్యా నీకు? ఆయనకు అంత ఒకండు అదే 5 మందిని చేసుకుంటాడు. నీకు వచ్చిన బాధ ఏంది? చట్టపరంగా కోర్టులు న్యాయస్థానాల ముందు విడాకులు ఇచ్చి మళ్ళా అయ్యా ఆయన ఏమన్నా మా జగనన్న ఏమన్నా వార్డు మెంబర్ అనుకుంటాడో లేకంటే సర్పంచ్ అనుకుంటాడో తెలియదు, కానీ భారీ బహిరంగ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు. ఎందుకయ్యా? ఆ స్క్రిప్ట్ రాయించే ఓడి కూడా ఎన్నిసార్లు చెప్పినా ఓడు అదే రాయించాడు. మన బతుక్కి నమస్కారం అనాలన్నగాడు 7 చూసి 7 చదవాలా, అది 10 మాటలు చూడాలి కిందకి. కాస్తో ఎస్కేస్తో అంటాడు, ఏందో తెలియదు. డిక్షనరీలో దొరికినా కూడా నీకు దానికి పదాలు ఉండవు. ఏమి చేస్తావు? మా బాధలు అన్నీ కాదు, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. రాప్తాడు పోయినాడు, రాప్తాడు అంటాడు. బస్సులు పెట్టి మద్యం పోచి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఈ తిన్న వాళ్ళు తాగిన వాళ్ళు ఎటపోయినారో తెలియదు, ఓట్లు ఎందుకు వేయలేదు తెలియదు. ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చేస్తావు? గుడివాడలో కొడాలి నాని ఇంటి ముందు రోడ్డు వేసుకుంటే గెలిచిండు. వీడి ఇంటి ముందు రోడ్డు ఇక వాన పడితే ఇంటి ముందుకు వచ్చి చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చారు, చేపలు పట్టుకుని ఎత్తుకొని పోతుంది. ఇంగిట్టున్నప్పుడు ఎట్ట గెలుస్తావు? ఏడ గెలుస్తావు? డ్యామేజ్ జరిగిపోయింది.
ఇప్పుడు మనం ఒకటే లక్ష్యము 11 స్థానాల నుంచి 151 పైన 151 లోపు గెలిచినా ఓడిపోయినట్టే. 151 లోపు గెలిచినా కూడా ఓడిపోయినట్టే మనం. అవును, అంతేగా. 175 గెలిచినట్టు. 175 రావాలంటే 2039లో ఖచ్చితంగా కొడతాం. ఒకసారి నేను చూశాను ఒక వీడియో, సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళని కూడా మీరు విమర్శించారు. ఎవరు? మీరు. విమర్శించలా. అసలు సభలకి జనమే రాలేదని అన్నారు. ఎవరు? మీరు. అందుకే కదా గ్రీన్ మ్యాట్లు వేసుకునేది. వచ్చారు, జనం వచ్చారు. ఏడా ఆ రోజు జనాలు సిద్ధం సభలకి జనాలు లేకుండానే సభలు జరిగినాయా? అదేనయ్యా. ఇప్పుడు కొన్ని ఇది ఉంటది, ఈ గ్రీన్ మ్యాట్ గ్యాలరీలు వేసి ఉంటాయి. గ్యాలరీలు. ఆ గ్యాలరీలోకి ఒక 20 మంది 30 మందిని పంపించాం. మాకు తెలీదా మేము చేసిన నా కొడుకులు? మళ్ళీ నువ్వు చెప్తావు మాకు. ఇప్పుడు ఆ గ్యాలరీలు ఉంటాయి, గ్యాలరీలు ఏర్పాటు చేసి ఒక గ్యాలరీలో 20 మందిని 30 మందిని పెట్టిన మాట వాస్తవం. కిందంతా గ్రీన్ మ్యాట్ విజువల్స్ లో వేసి మనుషులు చూసారని చూపించాము. అదేంటి, ఆ జనమే కదా మనం ఓట్లేసింది. మనం ఓట్లేసింది ఆ జనమే కదా. 1,31,00,000 మంది ఓట్లేసారు. వచ్చింది 39%, 40% ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. నీకు సిద్ధం ఆ జనమని కాదనంటారా? కాదు. ఎందుకు కాదు? సిద్ధం సభలకు చెప్పేది సిద్ధం సభలకు ఓటాకు లేని వాళ్ళు కూడా వచ్చారయ్యా. సిద్ధం సభలకు ఓటాకు లేని వాళ్ళు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మొదట్లో వారాహి 1 and 2కి ఓట్లు లేని వాళ్ళే వచ్చారు. మరి అందుకే 70,000 మెజార్టీతో గెలిచిందే. మరి అందుకే 70,000 మెజార్టీతో గెలిచింది అంట. నేను చెప్పు, 70,000 మెజార్టీతో ఎందుకు గెలిచాడు? ఈడు వచ్చినా కూడా ఓటు హక్కు లేనోడు వచ్చినా కూడా మా భవిష్యత్తు బాగుండాలంటే కూటమి కోటిండి అని ఇంట్లో వాళ్ళని తొడుగొమ్మి దగ్గరుండి ఓటు కొట్టేసి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకు, బీజేపీ, తెలుగుదేశం కూటమికి. ఇంట్లో నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను పొయ్యి అని చెప్పి అంటే వీడికి అన్నం లేక, ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను జగన్ అన్న ఓటేసి వచ్చానన్నావు అంటే నీకు ఆ పూటకి అన్నం కూడా పెట్టరు. ఎవడన్నా ధైర్యంగా చెప్పినాడా నేను అన్నకు ఓటేశాననే? చెప్పలా. మరి ఎందుకు ఇట్లాంటి చూసాం పోయా స్వామి, మచ్చుగా చూసాంప. సో ఇప్పుడు 2039 లోపల మీరు మళ్ళీ వైఎస్ జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి కానీరు. నేను కానిచ్చేదానికే ప్రయత్నం చేస్తా. ప్రజలు కూడా నమ్మాలి కదా, ప్రజలు ఆశీర్వదించాలి కదా, ప్రజాస్వామ్యం కదా. 11 నుంచి 151 కొట్టాలంటే ఇప్పుడు మధ్యలో 5 పోయినప్పటికీ 5 మళ్ళా తెచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాలంటే ఎన్ని బాధలు పడాలా? సరే అప్పుడు దాకా అన్న బయట ఉంటాడా? అవును, అప్పుడు దాకా అన్న బయట ఉంటాడా? ఇప్పుడు వివేకం సార్ కేసు ఒకటి, 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మనం కోర్టుకైతే హాజరుగాల. మరి ఇది ఒకటి, ఎన్నో బాధలు. ఈ బాధల మధ్యలో అన్న ఏం చేస్తాడో ఎడ చేస్తాడో చూడాలా. కొన్ని బాధ పెట్టే అంశాలు మిమ్మల్ని అడుగుతాను నేను. నన్నా అడుగుమే, మీరు టీడీపీ స్పాన్సర్డ్ వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఏం చెప్పని అంటున్నారు? అంటున్నారా? గట్టిగా అంటున్నారు. ఇట్నే టెలికాస్ట్ చేయాలి. మళ్ళీ ఏమి కట్ చేయకూడదు. ఏం కట్ చేయను నేను. ఎవడైనా సరే, తెలుగుదేశం వాడు కానీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇంకా కొన్ని పార్టీలు ఏమున్నాయో అన్ని కూడా ఎవరి దగ్గర అయినా సరే, సీమరాజు అమ్ముడు పోయినాడని కానీ, సీమరాజా నా దగ్గర ఇదో ఈ లక్ష తీసుకున్నాడు, ఈ 2 లక్షలు తీసుకున్నాడని కానీ ఎవరి దగ్గరైనా మీరు నిరూపిస్తే, మీరు ఏమి చెప్పితే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా అట్టాగే అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అట్టాగే అన్నారు. నేను మీ గురించి కాదు మాట్లాడుతాను. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నేను గెలవకపోతే కనుక ఇది ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ పేరు మార్చుకున్నారు. రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సగం మేసం తీసుకుంటా అన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం అన్నాడు. ఎటపోయినా ఈ బఫూన్లు డెకాయిట్లన్నీ ఊరికే మాట్లాడతారు. కానీ మా పార్టీలో నిజాలు నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిని నేను. ఎక్కడైనా సరే, ఎవరి దగ్గర అయినా సరే నేను చేయి చాచి నేను డబ్బులు తీసుకోన్నట్టు ఎవరి దగ్గర అయినా సరే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎవడైనా చెప్తారు కదా నా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడనే, రమ్మని చెప్పి బంగారంగా ఆ పక్కన కుర్చీ కొట్టేసి కూర్చొని పెట్టు. నేను మాట తప్పితే అప్పుడు ఓపెన్ ఛాలెంజ్. తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదన్నా తప్పు చేస్తుంటే భయపడాలా, నువ్వు ఎవరి దగ్గర ఏదన్నా పాకి పని చేస్తుంటే భయపడాలా. నేను చేయలే, నాకు అవసరం లే. ఒక్క 5 నిమిషాలు మీరు కండువా తీసి మాట్లాడతారా నాతో? ఏమే మాట్లాడిస్తా, కొన్ని విషయాలు మాట్లాడతా. ఇప్పుడు చెప్తా, కండువా వేసుకుంటే కొంతమంది చేత నేను మాట్లాడించాను. మాకు జర్నలిస్ట్ గా నేను కొన్ని విషయాల మీద వాళ్ళతో, పార్టీ వాళ్ళతో నేను మాట్లాడతాను. సీమరాజా గారితో నేను పర్సనల్ గా కొన్ని చెప్పు మాట్లాడదా, ఏం భయం ఏమి ఉండదా? సార్ ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను వైసీపీ పార్టీనే.
అంటే ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని కండువా తీమని అడిగాను. ఓకే, కానీ చెప్పు మాడదాం పర్సనల్ గా మీరు మిమ్మల్ని అడుగుతా, ఓపెన్గా. అసలు ఎందుకు మీకు సోషల్ మీడియాలోకి ఈ రకమైన ఫేమ్ తో రావాలన్న ఐడియా వచ్చింది? మళ్ళా నువ్వు 70 సార్లు అడిగినా నేను చెప్పేది అది. అన్నను 30 సంవత్సరాల పాటు అది కాదు. మళ్ళీ మీరు అన్నదాకా వెళ్ళకండి, మళ్ళీ మీరు అన్నదాకా వెళ్ళకండి. మీరు నేను జగనన్న గురించి కానీ వాళ్ళ గురించి నేనేం అడగట్లా. సీమరాజా గారు ఏం చేస్తూ ఉండేవారు, ఆయన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని మరీ లోపలికి వచ్చి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఈ రకంగా? గారు, నేను ఇండియాలో ఉండేవాడిని కాదు. రైట్, గుడ్. నేను బయట దేశంలో ఉండేవాడిని. గుడ్. అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా, అదే మళ్ళీ ఆడికి రావద్దంటావు. కానీ చెప్తున్నా, నీకు వివరణ అయితే ఇద్దా, వివరణ ఇచ్చేనే కదా నీకు అర్థమయ్యేది. నేను అన్న కోసం, అన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చూసుకోవాలనేది ఒక లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తిని. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మా అన్నూరే, మా ఊరు. నేను అదే బకరాపేట గ్రామానికి సంబంధించినటువంటి వాడిని. బకరాపేట ఇంటి అక్కడ నేనేం వెళ్ళలేదు. ఉన్నదిలే, ఒకటి నీకు తెలియదులే. ఉందా? ఓకే. బకరాపేట అని ఉంటది. బకరాపేట గ్రామ వాస్తవులు మేము. అదే విధంగా చూసుకుంటే అన్నకు డ్యామేజ్ జరుగుతుంది, షర్మిల రంగంలో దిగుతుందని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తో అప్పుడు దిగారు. అప్పుడు నేను చెల్లెలు అన్నకు సపోర్ట్ చేయలేకంటే నేనన్నా చేద్దా, అన్నకి ఎవరో తోడుగా ఉండాలి కదా అని చెప్పి నేను వచ్చిన మాట వాస్తవం. వచ్చిన ఏదో ప్రాయంగా మీ అంతటి మీరు సాయం చేసి మీ అన్నని మీరు అధికారం నుంచి కింద దించేశారు. నేను దించాలా, నేను దించితే